సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమునన్, సమస్త మానవ శ్రమానుభవమున సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమాన తత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరమొసగిన, పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార, పరోపకార నరావతార సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయా హృదయీ దురాత్ములెల్లరిన్, దయా హృదయీ దురాత్ములెల్లరి నయాన భయాన దయాన బ్రోవని, నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ప్రభు నామానికి వందనాలు. మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు దైవజనులు కందుల దేవధనం అయ్య గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. బాగున్నారండి? చాలా సంతోషం. మనము దేవుని సొత్తైన ప్రజలం. దేవుడు మనలను మేపుతున్నాడు కాబట్టి మనము గొర్రెలం. ఆయన కాపరి, మనము ఆయన మేపు గొర్రెలం. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇక దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. మన మనసులను సిద్ధం చేయండి, మన హృదయం సిద్ధపరచండి. వినగల చెవి, గ్రహించగల హృదయము మనకు అవసరం. కనుక మన వాక్యపు
లోతునకు మనం బయలుదేరుదాం. ఓకేనా? ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత ఎచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళలో నీ మెల్లని స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి హృదయము మాకు దయచేయండి, మంచి మనస్సాక్షి మాకు దయచేయండి, వినగల చెవి మాకు దయచేయండి, గ్రహించుకొని వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యము లోపలికి వెళ్దాం. వాక్యపు లోతునకు మనము ప్రయాణం చేద్దాం. దావీదు ఈయన యెషయి కుమారులలో ఆఖరివాడు. యెషయి తన భార్యను కూడా ఆ దినములలో ఆమెను విడనాడిన ఉద్దేశాలు. అప్పుడు వారికి కలిగిన సంతానమే దావీదు, లాస్ట్ కుమారుడు. తన అన్నదమ్ములు కూడా ఆయన్ను వెలివేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క అత్యున్నతమైన కృప దావీదు ఎడల ఎలా ఉన్నదో మనము ఈ గ్రంథాన్ని మనము పఠించినట్లయితే తెలుసుకోగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈయనను మరి కడగొట్టువాడని తన తండ్రి ఏం చేశాడంటే, ఈడు ఎందుకు పనికిరాని వాడు, చూసారా, ఎందుకు పనికిరాని వాడని. ఎందుకు పనికిరాని వాడు దేవునికి పనికొస్తాడు. ఎందుకు పనికిరాడని లోకము కానీ తన కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ వ్యక్తిని ఒకవేళ మరి అతన్ని దూషించవచ్చు, అతన్ని ఈ పనికిరాని వాడని తన తల్లిదండ్రులే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ దేవుని ప్రణాళికలో అతడు ఉన్నాడని ఎవరు గమనించలేరు. ఈ వాక్యములను సత్యం అదే. ఈయన మరి కొన్ని గొర్రెలను కొని వీడు ఇట్టన నా పనికొస్తాడేమో చూద్దామని యెషయి తన తండ్రి, దావీదు యొక్క తండ్రి ఏం చేశాడంటే ఆయనకు కొన్ని గొర్రెలను కొనిచ్చాడు. కొనిచ్చి వాటిని మేపుకోరారా అని చెప్పాడు. చూసారా ఎంత సునాయాసంగా అతడు ఎందుకు పనికిరాడని మనసులో తలంచి ఆ హృదయ వాంఛలు చూసారా. ఆ గొర్రెలను మేపుకురారా, వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఎఫ్రాయిం మాన్యంకు తీసుకెళ్ళి అని చెప్పినటువంటి ఈయన దావీదు తన తండ్రి కూడా అంతగా పట్టించుకునే పరిస్థితులు కాదు. అయితే ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఇక్కడ గమనించినట్లయితే మనం గ్రహించినట్లయితే ఇక్కడ ఏమైందంటే తెలుసా, సరే గొర్రెలను కాచుకుంటున్నాడు, తోలుక వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, మేపేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన్ని తోలుకొని తీసుకొని వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, వాటిని పరుండబెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మంచి పుష్కలమైనటువంటి ఆహారాన్ని వాటిని భుజింపజేసి వాటి పచ్చిక బయళ్ళల్లో పరుండబెట్టి ఆయన దేవుణ్ణి స్తుతించే అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. అయితే మనం కూడా మరి దేవుని పిల్లలైన వాళ్ళము ఒక వినయం ఉంటుంది, విధేయత కలిగి ఉంటారు, దీనత్వం ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదనుకుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వినయము కలిగిన వాళ్ళు, విరిగి నలిగిన హృదయము కలిగిన వాళ్ళై ఉంటారు. దావీదు ఆ విధంగా దేవుణ్ణి ఎఫ్రాయిము మాన్యములో ఆ యొక్క చితార పట్టుకొని మరి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించువాడు. ఆయన స్తుతిస్తుంటే దేవుడంట ఆ స్తుతులపై ఆసీనుడై ఉంటాడంట. ఎంత భాగ్యము, ఎంత భాగ్యము! ఇవి ఆసీనుడై ఉంటూ ఏం చేశాడు తెలుసా? లాస్ట్కి ఫైనల్లో మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. సమూయేలు, ఆ సౌలుని వదిలిపెట్టావు. జాగ్రత్త, ఈ వాక్యంలో ఉన్న ఆన్సర్ మనకు బాగా అర్థమవ్వాలి. ఆయన విడిచిపెట్టు, ఆయన నేను రాజుగా వెన్నుకున్నాను కానీ ఆయన విడిచిపెట్టు, ఇంకొక వ్యక్తి కోసము నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళమన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి చేయకపోతే ఇంకొక వ్యక్తితో ఆయన సేవను చేయించుకుంటాడు, ఆయనతో నడిపించుకుంటాడా, ఆయనకు తగినట్టుగా మలుచుకుంటాడు, ఆయన చేతిలో పాత్రగా మలుచుకుంటాడు. కనుక ఆ విధంగా అరణ్యములో ఉన్నటువంటి మరి దావీదు 7 మార్లు ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చాడు. దేవుణ్ణి స్తుతించు అనుభవం వచ్చింది, ప్రార్థించే అనుభవం వచ్చింది, దేవునితో ఐక్యమైపోయే అనుభవం వచ్చింది, దేవుని ముఖాముఖిగా ఎలాగ కొనియాడాలో తెలుసుకున్నాడు. అయితే ఈ అన్నదమ్ములు కానీ తండ్రి కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని, గొర్రెలు కాచుకున్న వ్యక్తిని గొర్రెల దొడిలో నుంచి పిలిచాడు దేవుడు. చూసారా? గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు. దావీదు, నా కుమారుడా, ఇక ఈ పాడి గొర్రెలు మేపటం మాన్పిస్తున్నా నిన్ను. నా ప్రజలైన గొర్రెలు ఉన్నారు, వారిని నువ్వు పాలించో. చూసారా? రాజుని చేసి పడేశాడు దేవుడు. ఎంత గొప్ప మహిమైశ్వర్యం చెప్పండి. దేవుడు ఒక వ్యక్తి మీద ఆయన గురి పెట్టాడంటే, ఆ వ్యక్తిని పట్టుకున్నాడంటే ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయించుకుంటాడు. తెలుసండి, మనం అనుకోవచ్చు ఆ వ్యక్తి పనికిరానివాడే అని అనుకుంటాం. నో, దేవునికి ఏదైతే పనికిరాదు అంటామో అదే పనికొస్తుంది. అది దేవుని యొక్క టాలెంటు. దేవుని కల్మషం లేని హృదయం గనుక, దేవుడు అగాపే ప్రేమ కలిగిన దేవుడు గనుక తీసివేసిన రాయే మూలకు తలరాయి. అది వాక్యములో ఉన్న సత్యమో. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, దీన్ని ఎవరైతే గమనిస్తారో, ఎవరికైతే గ్రహింపు కలుగుతుందో వారు దేవుని సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అయితే దావీదు ఈ విధంగా గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచి ఆయన్ని 12 గోత్రాలను ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పాలించే రాజుగా వేసి పడేశాడు. రాజుగా చేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, అద్భుతాలు చూపించాడు, ఆశ్చర్యకాలు చూపించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేదు. ఇక ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, యుద్ధాలకు వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, తిరుగులేదు. ఇక దేవుడు ఆయనకు ముందుండి యుద్ధము జరిగిస్తున్నాడు, ముందుండి కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఆయన పట్టిందల్లా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనము చేసే పనులు ఏంటిక? మనం చేసే పనులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? మనం చేసే పనులు ఎందుకు సఫలీకృతం అవ్వట్లేదు అంటే దానికి నువ్వు నేను గమనించుకోవాలి, ఆలోచించాలి, గ్రహించాలి, గమనార్హంలోకి తీసుకోవాలి. ఏమిటి ప్రభువా, ఏమిటి ప్రభువా అని అడగాలి. ఇప్పుడు అడుగుతున్నాడు దావీదు, ఇంత హెచ్చులోనికి నన్ను తీసుకురావటానికి నేను ఏ పాటి వాడను ప్రభువా? అప్పుడు గొర్రెలు కాచుకోవడానికి కూడా పనికిరానని మా నాన్న గొర్రెలను కొనిచ్చి నాకు ఆ ఎఫ్రాయిము మాన్యములో నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, నేను స్తుతిస్తున్నప్పుడు, నేను ఆరాధిస్తున్నప్పుడు నన్ను గుర్తుపట్టావు నువ్వు. దేవుడు గుర్తుపడతాడు. మనం చేసే ప్రతి పని గుర్తుపడతాడు. మనం చేసే ఆలోచన అంతా మంచిదైతే సఫలీకృతం చేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యములో సత్యం ఏంటంటే, రాజుగా అయిన తర్వాత దావీదు ఎవరన్నా కొంచెం ఉంటే చాలు కదా, కొంచెం ఉంటే ఇక వారిని పట్టను వీలు పడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా అదొక ఇది చూస్తున్నారు కదా.
మనము కొన్ని సమాజ సంఘాలలో కానీ కొన్ని డెనామినేషన్లో కానీ కొన్ని మాటల్లో మనం చూస్తున్నాం. ఈయన రాజు అయిన తర్వాత ప్రభు దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి, ఎంత సాగిలపడుతున్నాడో చూడండి, ఎంత విధేయుడవుతున్నాడో చూడండి. ఇది అసలు సిసలైన దేవునికి కావాల్సిన జీవితం. అందుకే దావీదు ఇష్టానుసారుడయ్యాడు. చూసారా? ఎప్పుడంటే ఇది తగ్గించుకుంటున్నాడు. నేను ఏ పార్టీ వాడను, నేను ఎంతటి వాడను, నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉంటే నన్ను తీసుకొచ్చి ఇంతగా గనుడిగా చేశావు, ఇంత హెచ్చులోనికి తీసుకొచ్చడానికి నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబమో ఏ పార్టీది, అసలు నా కుటుంబం ఏ పార్టీది, నేను ఏ పార్టీ వాడిని, ప్రభువా ఇంత ఎచ్చులోనికి నన్ను తీసుకొచ్చావే, నేనేమిచ్చి నీ రుణము తీర్చగలను. ఎంత గొప్ప మాటలండి. ఆయన కీర్తనలో కూడా ఈ మాటలను పొందుపరిచాడు, ఏమిచ్చి నీ రుణము తీర్చగలనని. అట్లా మనము దేవునితో పెనుగులాడాలండి. కలిగిన వేళలు కానీ, లేని సమయంలో కానీ, ఉన్నత దిశలో కానీ, సంపన్న స్థితిలో ఉన్నా కానీ, దీన స్థితిలో కానీ మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఆరాధించాలి, ఒకే రీతిగా గణపరచాలి, ఆయనను ఒకే రీతిగా ఆయన హెచ్చించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఎల్లుకెత్తి కీర్తించాలి. అందుకే దావీదు కీర్తనలలో ప్రతి కీర్తన కూడా ఎల్లుగెత్తి స్తుతించాడు, దావీదు కీర్తించాడు, ఆయన నాట్యమాడాడు. సిగ్గుపడకూడదు దేవుని పిల్లలు, ఎప్పుడు కూడా భయపడకూడదు దేవుని పిల్లలు. భయం ఉండదు, సిగ్గు ఉండదు, ఏమీ ఉండదు దేవుని పిల్లలకి. అది దేవుని పిల్లలు. వాళ్ళ ముఖాంతరంలో ఎప్పుడు కూడా సిరినవ్వు ఉంటుందండి. దేవుని పిల్లలకి ఎప్పుడు ముడుచుకుపోరు, మూతి ముడుచుకుపోయిన అలవాటు లేదు. ఆబురాజు మూతి ముడుచుకున్నాడు చూసారా? అట్లా ఉండదు. తప్పు చేస్తే ఎవరైనా మూతి ముడుచుకుంటారు, ధైర్యంగా ఉంటారు దేవుని పిల్లలు, సింహము పిల్లల వలె. అది దేవుని పిల్లల యొక్క టాలెంట్. భూలోకంలో ఉండి గొప్ప గొప్ప ఇవన్నీ చూపించ కాదు, దేవుని పిల్లలు ఉన్నా లేకపోయినా ఆయన మహిమపరుస్తారు, ఆయన ఆరాధిస్తారు. అందుకనే ఆయన రాజైనా సరే లేమి ఎప్పుడు కూడా దేవుని స్తుతించాడు. రాజైన దేవుణ్ణి విడిచిపెట్టకుండా నేను ఏ పాటి వాడను ప్రభువా, ఇంత ఎచ్చులోనికి నన్ను తీసుకొచ్చింది అదంతా నీ కృపయే, నీ కృపయే తండ్రి. ప్రభు నిన్ను స్తుతించక ఉండలేను, నిన్ను సేవించకుండా ఉండలేను. నీ మహిమైశ్వర్యంతో నన్ను నింపావు, నీవే ప్రభువా, నాకు సమస్తము నీవే అంటూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవునికి ఇష్టానుసారులు అవ్వాలంటే ఇదిగో ఇట్లా తగ్గించుకోవాలా. ఇట్లా తగ్గించుకొని దీనులై కడదీనులై దేవుని సన్నిలో మోకరించే అనుభవం, ప్రార్థించే అనుభవం, దేవునితో సత్సంబంధం నిత్యము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటామో వారు దేవునికి ఇష్టులైన ప్రజలు. దేవునికి ఇష్టలైన ప్రజలు వాళ్ళు భూమి మీద సమాధానంగా ఉంటారు. భూమి మీద సమాధానంగా ఉండేది ఎవరై అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తుంటారే వాళ్ళకి సమాధానం. దేవుడు సమాధానకర్త కనుక ఆ సమాధానకర్త వారితో ఉంటాడు కనుక వారు నిత్యము సమాధానంగా ఉంటారు. ఇంకేంటి సమాధానం కదా కావాల్సినది. గిలిబిల్లు కావాలా, గందరగోళం కావాలా, ఎప్పుడు పోట్లాడు కావాలా? అల్లరికి కర్త కాదు దేవుడు. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, మన జీవితము ఏ పాటిది? అంతలో కనబడు కొంతలో మాయమైపోయేవు ఆవిరి వంటిది కాదా? నీటి మీద బుడగలాంటిది కాదా? ఇవన్నీ తెలుసుకున్నాడు దావీదు మహారాజు. ఆయన తెలియనిది ఏమీ లేదు. ఇక ప్రభు పాద సన్నిధిలో నేర్చుకున్నాడు.
నేర్చుకోవాలి. ఆ అనుభవం చాలా గొప్పది. ఎప్పుడైతే మనం తగ్గించుకుబడి నేర్చుకుంటామో దేవుడు మనము ఆయా సమూహాలకి హెచ్చిస్తాడు, ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు నేను చాలా కడు దీనస్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో. నేను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టబోతున్నాడు దేవుడు. తగ్గించుకో, హెచ్చిస్తాడు. హెచ్చించుకున్నామంటే తగ్గింపబడతావు. ఇది వాస్తవమైన సత్యం. దేవుని లేఖనములు ఘోషించే సర్వసత్యం ఏంటంటే ఎంత ఎదిగినా నువ్వు ఒదిగి ఉండాలి. దేవుని ఆ రెక్కల నీళ్ళలో ఒదగాలి. దేవుని యొక్క పాద సన్నిధిలో ఒదగాలి. ఆయన పాద సన్నిధిలో నిత్యము ధ్యానం చేసేటట్టుగా ఉండాలి. అప్పుడు మన స్థితిగతిని ఎరిగిన దేవుడు, దావీదు స్థితిగతిని ఎరిగిన దేవుడు ఆయన మహారాజును చేసి 40 సంవత్సరాలు 12 గోత్రాల వారిని, ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేశాడండి. అదంతా నీ కృపయే ప్రభు అంటున్నాడు. ఇంకో మాట అంటే తెలుసా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించుము. దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఫస్ట్ ఆదాము అవ్వలనే ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. చూసారా, నోవాహును కూడా ఆశీర్వదించాడు. జలప్రలయం అయిన తర్వాత నోవాహుని బయటికి తీసుకొస్తే వచ్చేటప్పుడు వాళ్ళ కుమారులను, కోడళ్లను, తన భార్యను వారిని ఆశీర్వదించాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో 1వ వాక్యంలో మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి. ఆశీర్వాదం అంటే చాలామందికి తెలియట్లేదు. కలిగిన సంపదలను బట్టి ఆశీర్వాదం కాదో, మన ఉన్నతమైన స్థితిలో ఉండి ఆశీర్వాదం కాదో. మన దేవుడు దరిద్రుడై కడుదీనుడై మనల్ని ధనవంతులను చేసేసాడు. మన దరిద్రతను పోగొట్టాడు. మన జీవిత సరళిని మార్చిపడవేశాడు. ప్రియ మిత్రమా, ఎంతకాలం ఇక ఈ దావీదు చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తావు నువ్వు? నన్ను ఇంత హెచ్చులోనికి తీసుకురావటానికి నేను ఏ పార్టీ వాడను ప్రభు? నా ప్రభు, నేను ఏ పార్టీ వాడను? నీవే సమస్తము. నేను ఎక్కడికి వెళ్ళినా నీవే నా తోడుగా ఉన్నావు. నీ కృప నన్ను ఎంబడించింది. నీ కృప నాకు నిత్యము తోడుగా ఉంచావు. నేను వెళ్ళు ప్రతి స్థలం నాకు అనుగ్రహించిన దేవుడవు నీవే. అందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటాడు. మనకు గొప్ప కార్యాలు దేవుడు చేసినా మనము కృతజ్ఞతలు చెల్లించలేని స్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ప్రభువా, నాకు ఇంత మేలు చేశావు, ఇంత అద్భుతం చేశావు, దీన స్థితిలో నన్ను ఆదుకున్నావు, ఈ స్థితిలో ఉంచావు, ఈ సంపన్న స్థితిలో ఉంచింది నీవే. నా కోసము కడుదీనుడవై రిక్తుడవై నన్ను లేవనెత్తిన దేవుడవు నీవే, విమోచించిన దేవుడవు నీవే, నన్ను రక్షించిన రక్షణకర్త నీకే స్తుతి స్తోత్రములు సాగిలపడే అనుభవం ఉంటే ఇప్పుడే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. నీకు ఆ మనస్సాక్షి కలిగి జీవించినట్లయితే, ఈ క్షణమే నీ హృదయం మార్పు చెందినట్లయితే, నిన్ను దావీదును హెచ్చించినట్లు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఆయన సింహాసనముపై కూర్చుండబెడతాడు. ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లయితే వానితో నేను భోజనము చేస్తాను, నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంటు! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఆయనను ఆరాధించకుండా ఎట్లా ఉండాలి? ఆయన సేవించకుండా ఎట్లా ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలు ఆయన సేవించే పరిస్థితులు కూడా మర్చిపోతే మళ్ళీ స్మరణ తెస్తాడు దేవుడు. ఒకవేళ సిస్టర్, నా ప్రియ సహోదరుడా, మర్చిపోయావా దేవుణ్ణి? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీకు ఈ వాక్యం వినపడుతున్నప్పుడు నువ్వు వెంటనే లేచి నువ్వు ప్రభుని వైపు తిరుగు, ప్రభుతో జీవించు. దావీదును ఆశీర్వదించాడు దేవుడు, దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు.
దావీదు జీవితాన్ని అభిషేకంగా సమూయేలు వెళ్ళి అభిషేకించాడు. సమూయేలే ఆయన రూపురేఖలు చూసి ఈయన అన్నట్టుగా మనసులో అనుకున్నాడు. మానవులమైతే మనము చూసిన చూపులతో మనిషిని గౌరవించలేం. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ రూపురేఖలు చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయ శుద్ధిని చూసి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, గొప్ప ఐశ్వర్యము ఇస్తాడు. నీకేది కావాలంటే అది ఇస్తాడు. అడుగువాడికి ప్రతి అవసరం తీరుస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ సర్వసత్యములను ఎప్పుడైతే నెమరు వేసుకుంటామో జీర్ణించుకొని మన ప్రభుని మన హృదయ సింహాసనాశనం చేసుకొని దేవుని స్తుతిస్తాము, ప్రార్థన చేస్తాము, ఇంకొకరికి దేవుని గురించి చెప్తాము. ఇంకా మనం చేసే పనులన్నీ దేవుడు సఫలీకృతం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూయండి. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు పంచిన ఈ లేఖన సత్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి హృదయం తాకటానికి ఆ వాక్యానుసారమైన జీవితంలోనికి మీరు నడిపించి ఆయన వారిని లేవనెత్తి, దావీదును గత లేవనెత్తి ఉన్నతమైన శిఖరాలపై కూర్చున్నబెట్టిన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు అట్టి స్థితిలో ఉంచాలని మీ కోరిక. ఆ కోరికను సఫలీకృతం చేయండి. బిడ్డలను దీవించండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ లేఖనాల సత్యాన్ని అర్థం చేసుకోవటానికి కృప అనుగ్రహించమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.